S&S పబ్లికేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు అంటే అందరూ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి సబ్జెక్ట్ అందించాలనే ఉద్దేశంతో ఎన్నో మంది ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన S&S పబ్లికేషన్ ఆధ్వర్యంలో మనకు గ్రూప్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ అయిన 150 మార్క్స్ ఎకానమీకి సంబంధించిన పేపర్ను ప్రతి ఒక్క స్టూడెంట్కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసులను వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మనం 12వ ప్రణాళిక మనం విశ్లేషించినట్లయితే 12వ ప్రణాళిక 12th 5-year ప్లాన్ 12వ పంచవర్ష ప్రణాళిక మన గతంలో 2011 గ్రూప్ 2లో అడిగిన బిట్టు 12వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడని అడిగాడు. తర్వాత మనకు రీసెంట్గా వేగవంతమైన కొనసాగించగలిగే సమ్మిళిత అభివృద్ధి సత్వర ప్రగతి అనేది ఏ ప్రణాళిక లక్ష్యం అని అడిగాడు రీసెంట్ 2019 గ్రూప్ 2లో. తర్వాత మనకు రీసెంట్ గ్రూప్ 2లోనే 2019 ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో 2017వ సంవత్సరంలో ఈ ప్రణాళిక ముగిసిందని అడిగాడు. అంటే విచ్ ప్లాన్ ఎండెడ్ టు 2017 అన్నాడు, విచ్ ప్లాన్ ఎండెడ్ టు 2017 అన్నాడు. ఈ విధంగా మనకు బిట్లు రావటం జరిగింది. కాబట్టి 12వ పంచవర్ష ప్రణాళిక అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి దీని యొక్క పీరియడ్ 2017 అంటే 12 ఏప్రిల్ 1 2017 మార్చి 31 2012 ఏప్రిల్ 1 2017 మార్చి 31 అంటే ఈ ప్రణాళిక ఎండ్ అయింది మార్చి 31 దీని కాలం. అంటే 12వ ప్రణాళిక 12లో ప్రారంభమైంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 12వ ప్రణాళిక 12లో ప్రారంభమైంది, 2012లో ప్రారంభమైంది. అంటే భారతదేశం అనుసరిస్తున్న ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు కాబట్టి 5 years ప్లాన్ కాబట్టి మరి దీని యొక్క కాలం 5 years మనం చూస్తే 2017వ సంవత్సరంలో ఈ ప్రణాళిక ముగిసిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రణాళిక వాస్తవానికి ఒక ప్రణాళిక డ్రాఫ్ట్ అనేది, ఒక ప్రణాళిక అప్రోచ్ పేపర్ అనేది దాదాపు మనకు ఒక 6 నెలలు సంవత్సరం ముందు తయారవుతుంది. అయితే ఈ ప్రణాళిక అప్రోచ్ పేపర్ మనం మీద ఒక సమావేశం 12వ ప్రణాళిక అప్రోచ్ పేపర్ మీద ఒక సమావేశం జరిగింది. 2012 ఏప్రిల్ 21వ తారీఖు నాడు, అంటే 2012 ఏప్రిల్ 21వ తారీఖు నాడు భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. సమావేశం జరిగితే ఈ సమావేశంలో విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అంటే విద్య, వైద్య, ఉపాధి, శ్రామిక సామర్థ్యము, ఆరోగ్యము, మౌలిక సదుపాయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈ ప్రణాళికలో నిర్ణయించడం జరిగింది, ఈ ప్రణాళికలో నిర్దేశించడం జరిగింది. మరి మనం 12వ పంచవర్ష ప్రణాళికను స్టడీ చేస్తే ఈ ప్రణాళిక ముసాయిదాను 2012 సెప్టెంబర్ 15న భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఇక్కడ ఆమోదించటం జరిగింది. అంటే 2012 సెప్టెంబర్ 15వ తారీఖు నాడు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో 12వ ప్రణాళిక ముసాయిదాను యాక్సెప్ట్ చేయటం జరిగింది, ఆమోదించటం జరిగింది. ఈ ప్రణాళికను నేషనల్
డెవలప్మెంట్ కౌన్సిల్ 2012 డిసెంబర్ 27వ తారీఖు నాడు ఎన్డీసీ యాక్సెప్ట్ చేసి ఎన్డీసీ ఆమోదం పొందింది. అంటే 2012 డిసెంబర్ 27వ తారీఖు నాడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందింది. మరి ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్డీసీ ఎప్పుడు ఆమోదించిందని అడుగుతాడు. ప్రధానమంత్రి అధ్యక్షన మంత్రి మండలి ఎప్పుడు ఆమోదం పొందిందని అడుగుతాడు. ప్లస్ ఇక్కడ 12వ ప్రణాళిక ముసాయిదా పత్రం మీద మంత్రిమండలి ఏ అంశాలు చేర్చాలని నిర్ణయం తీసుకుందని అడుగుతాడు. ఈ మూడు మనకు ఇంపార్టెంట్. 12వ ప్రణాళికలో అధ్యక్షుడు మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగు అవులు వాలియా. మాంటెంకు సింగు అవులు వాలియా 12వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు. మన్మోహన్ సింగ్, మాంటెంక్ సింగుల నేతృత్వంలో 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైతే మన్మోహన్ సింగ్, మాంటెంక్ సింగుల నేతృత్వంలో 12వ పంచవర్ష ప్రణాళికలో ఎవరి నమూనాను అనుసరించడం జరిగిందంటే వాస్తవానికి ఎల్పిజి నమూనా రావు సింగుల నమూనాను ఫాలో కావటం జరిగింది. ఎల్పిజి నమూనా రావు సింగుల నమూనాను ఈ ప్రణాళికలో అనుసరించడం జరిగింది. ఈ ప్రణాళికలో ఫాలో కావటం జరిగింది. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. రావు సింగులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగుల యొక్క నమూనాను ఈ పంచవర్ష ప్రణాళికలో ఫాలో కావటం జరిగింది. ఈ ప్రణాళికలో అనుసరించడం జరిగింది. రావు సింగుల నమూనాను అనుసరించడం జరిగింది. 12వ ప్రణాళికను మనం అధ్యయనం చేస్తే, 12వ ప్రణాళికను మనం స్టడీ చేస్తే ఈ ప్రణాళిక మెయిన్గా ఎంచుకున్న గ్రోత్ రేటు అంటే ఒక అప్రోచ్ పేపరు తయారు కావడానికి ఆల్రెడీ చెప్పిన ఒక 8 నెలలు సంవత్సరం ముందు తయారవుతుంది. అప్రోచ్ పేపర్లో ఎంచుకున్న గ్రోత్ రేటు 9.5%. 9.5% ఎంచుకుంటే వాస్తవానికి 11వ ప్రణాళిక 9.0% లక్ష్యాన్ని ఎంచుకొని ఇక్కడ 8.3% నమోదైంది. 8.3% నమోదైంది అంటే ఫెయిల్యూర్ అయింది 11th ప్లాన్. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక స్టార్ట్ అయినప్పుడు, 12వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేశారంటే లక్ష్యాన్ని 9.0గా కుదించారు. కుదించిన తర్వాత 2012 అక్టోబర్ 4వ తారీఖు నాడు 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాన్ని 9.0 నుంచి 8.0కు కుదించటం జరిగింది. అంటే 9.0 నుంచి 8.0కు కుదించడం జరిగింది. అంటే ఇప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం లాస్ట్ ఫైనల్గా 8.0గా నిర్ధారించడం జరిగింది. అదే 9% కనుక ఎంచుకుంటే విఫలమయ్యేది. 9.5 ఎంచుకున్నా విఫలమయ్యేది, 9.0 ఎంచుకున్నా విఫలమయ్యేది. 8.0 కుదించుకోవటం వల్ల 12వ పంచవర్ష ప్రణాళికలో వాస్తవంగా నమోదైన వృద్ధి రేటు 8.0 అంటే 8.2% 12వ ప్రణాళికలో ఈ వృద్ధి రేటు అనేది వాస్తవంగా నమోదైంది. కాబట్టి 12వ పంచవర్ష ప్రణాళిక కూడా లక్ష్యాన్ని కుదించుకోవడం వల్ల విజయవంతమైందిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రణాళికలో మనకు లేటెస్ట్ ప్రణాళిక, లాస్ట్ ప్రణాళిక,
ఈ ప్రణాళిక తర్వాత ఇక మన దేశంలో ప్రణాళిక లేవు కాబట్టి మెయిన్గా ఈ ప్రణాళిక అనంతరం మనకు నీతి ఆయోగ్ ఇక్కడ 15 సంవత్సరాల ప్రణాళిక, 7 సంవత్సరాల ప్రణాళిక, 3 సంవత్సరాల ప్రణాళికలను తయారు చేసింది కాబట్టి 12వ ప్రణాళికే మనకు చివరి ప్రణాళిక కాబట్టి ఈ ప్రణాళిక మీద మనకు ఎక్కువ భవిష్యత్తులో బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 12th 5-year ప్లాన్లో మనం చూస్తే 9.5% గ్రోత్ రేట్ సాధించడానికి అనుసరించిన వ్యూహం ఏంటిది, 9.0% గ్రోత్ రేటు సాధించడానికి అనుసరించిన వ్యూహం ఏందనేది మనం ఒకసారి చూసినట్లయితే 9.5 లక్ష్యాన్ని ఛేదించడానికి అనుసరించిన వ్యూహము. 9.5 గ్రోత్ రేట్. ఇక్కడ పన్ను రాబడి, ట్యాక్స్ రెవెన్యూ పన్ను రాబడి 8.0 ఉండాలి, 8.8% ఉండాలి జీడిపిలో. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర రాబడి 1.9 ఉండాలి, ఇక్కడ 1.6 ఉండాలి. కోశ లోటు 3.3 ఉండాలి, 3.0 ఉండాలి కోశ లోటు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ 13.3% ఉండాలి, 13.4% ఉండాలి. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ప్రణాళికేతర వ్యయమో నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 8.0 ఉండాలి, 7.2 ఉండాలి. కేంద్ర స్థూల బడ్జెట్ 5.4, 6.2. ఇక్కడ కేంద్ర ప్రణాళిక మనం చూస్తే సెంట్రల్ ప్లాన్ 7.4, 8.4. మరి ఇక్కడ మనకు జనరల్గా ఒకసారి చూస్తే అధ్యయనం చేస్తే మనం ఈ ప్రణాళికలో మనకు అడిగేది ఏంటంటే పన్ను రాబడి అంటే ఈ 9.0% లక్ష్యాన్ని సాధించడానికి 9.0% గ్రోత్ రేట్ సాధించడానికి పన్ను రాబడి జీడిపిలో పన్నుల వాటా 8.0 ఉండాలి, పన్నేతర వాటా 1.9 ఉండాలి. కోశలోటు మనం చూస్తే 3.3% ఉండాలి కోశలోటు. ఇక్కడ అదే 9.5 లక్ష్యానికైతే 3.0 ఉండాలి. మనకి ఇక్కడ ఇది అడుగుతారు, ఇది ఎక్కువ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి చూస్తే ఇది కోశలోటు 12వ పంచవర్ష ప్రణాళికలో 9.5% గ్రోత్ రేటు సాధించడానికి నిర్దేశించిన కోశలోటు ఎంత అంటే 3.0, 9.0 సాధించడానికి 3.3. ఇది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జనరల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే వాస్తవానికి మరి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలమ్మి ప్రభుత్వం డబ్బు సమకూర్చుకోవటాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. 13.3% ఉండాలి ఇంత గ్రోత్ రేట్ సాధించడానికి, ఇక్కడ 13.4% ఉండాలి. ఇక్కడ మనకు ప్రణాళికేతర వ్యయము
ప్రణాళికేతర వ్యయము వాస్తవానికి ఎంత ఉండాలంటే 8.0 ఉండాలి, ఇది 7.2 ఉండాలి, 7.2 ఉండాలి. మరి ఇప్పుడు కేంద్ర స్థూల బడ్జెట్ ఇక్కడ ఓవరాల్గా బడ్జెట్ మొత్తం 5.4 ఉండాలి, 6.2 ఉండాలి. కేంద్ర ప్రణాళికా వ్యయము డెవలప్మెంట్ మీద చేసేది ప్రణాళికా వ్యయము, నాన్ డెవలప్మెంట్ మీద చేసేది ప్రణాళికేతర వ్యయం. కేంద్ర ప్రణాళికా వ్యయము 7.4 ఉండాలి, ఇది 9.0% గ్రోత్ రేట్ సాధించడానికి. ఇక్కడ 9.5% గ్రోత్ రేట్ సాధించడానికి 8.4 ఉండాలి. మనకి ఈ మొత్తం డేటా మీద అడిగేది 12వ పంచవర్ష ప్రణాళికలో మెయిన్గా 9.5% గ్రోత్ రేట్ సాధించడంలో ఎంచుకున్న కోశ లోటు ఎంత అని అడుగుతాడు. ఎంచుకున్న కోశ లోటు ఎంత అని అడుగుతాడు కాబట్టి అప్పుడు 9.0, 9.5 అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది గుర్తుంచుకోవాలి. మరి ఇది మనం ఐడెంటిఫై చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఇంకా మనకు అడిగేది 12వ పంచవర్ష ప్రణాళికలో ఎంచుకున్న అగ్రికల్చర్ గ్రోత్ రేటు వ్యవసాయ వృద్ధి రేటు, అగ్రికల్చర్ గ్రోత్ రేటు 4.0 ఎంచుకున్నారు. 4.0 ఎంచుకున్నారు అగ్రికల్చర్ గ్రోత్. మరి 4.0 ఎంచుకుంటే ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు ఈ ప్రణాళికలో ఎంచుకున్నది 7.6. సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేటు ఎంచుకున్నది 9.0. వ్యవసాయ వృద్ధి రేటు ఎంచుకున్నది 4.0, పారిశ్రామిక వృద్ధి రేటు ఎంచుకున్నది 7.6, సేవారంగ వృద్ధి రేటు ఎంచుకున్నది 9.0. మరి ఈ విధంగా మనకు గ్రోత్ రేటు ఎంచుకోవడం జరిగింది అని చెప్తున్నాం. 4.0% గ్రోత్ రేట్ను ఎంచుకుంటే, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ను 4.0 ఎంచుకుంటే వాస్తవంగా వ్యవసాయ రంగంలో నమోదైన వృద్ధి రేటు 4.0. కరెక్ట్గా 4.0 అనుకుంటే 4.0 వచ్చింది. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు రాబోయే గ్రూప్ 2లో మనకి ఏమడుతారంటే 12వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో నమోదైన వృద్ధి రేటు ఎంత అంటాడు. వ్యవసాయ రంగంలో నమోదైన వృద్ధి రేటు ఎంత అంటే 4.0. మరి పారిశ్రామిక రంగంలో 7.6% గ్రోత్ రేట్ ఎంచుకుంటే నమోదైంది 8.1%. సేవా రంగంలో 9.0% గ్రోత్ రేట్ ఎంచుకుంటే నమోదైంది 9.1%. అంటే వాస్తవానికి టోటల్గా మనం ఎంచుకున్న గ్రోత్ రేటు 8.0, సాధించింది 8.2 జీడిపి గ్రోత్ రేటు. అంటే టోటల్గా 12వ పంచవర్ష ప్రణాళిక సక్సెస్ అయింది, విజయవంతమైందని చెప్పొచ్చు. మరి మనం జనరల్గా చూస్తే ఇప్పుడు ఈ ప్రణాళికలో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, సేవా పరంగా 3 రంగాల పరంగా చూస్తే ఈ 3 రంగాల వారికి అడిగితే 12వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ వృద్ధి రేటు నమోదైన రంగం ఏంటంటే సేవా రంగంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది. వాస్తవానికి మనం చూస్తే గనుల రంగంలో గనుల రంగంలో 8.0 అనుకున్నారు.
వాస్తవానికి 8.0 అనుకుంటే ఇక్కడ మనకు 7.2 నమోదైంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగంలో 7.1% అనుకుంటే ఇక్కడ 8.0% వచ్చింది. కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 10.0% గ్రోత్ రేట్ అనుకుంటే 8.6% గ్రోత్ రేట్ నమోదైంది. విద్యుత్ రంగం ఎలక్ట్రిసిటీ సెక్టార్ విద్యుత్ రంగంలో మనం చూస్తే 8.5% గ్రోత్ రేట్ నమోదైతే 7.8% యాక్చువల్గా నమోదైంది. 8.5% ఎంచుకుంటే ఇంకా మనకు హోటళ్ళు రెస్టారెంట్లలో 11.0% అనుకుంటే 11.8% వచ్చింది. రియల్ ఎస్టేట్ మెయిన్గా ఇప్పుడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనది రియల్ ఎస్టేట్, బీమా. దీంట్లో 10.0 అనుకుంటే వచ్చింది మనకు 9.6% వచ్చింది. ఈ విధమైన రంగాలను మనకు అడిగినప్పుడు జనరల్గా మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12వ పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా వృద్ధి రేటు ఏ రంగంలో నమోదైంది అంటే వాస్తవానికి హోటళ్ళు రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వృద్ధి రేటు నమోదైంది. హోటళ్ళు రెస్టారెంట్లలో 11.8% గ్రోత్ రేట్ నమోదైంది. 11.8% గ్రోత్ రేట్ నమోదైంది. అంటే ఈ విధంగా 12వ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక వృద్ధి రేటు నమోదైన రంగము గనుల రంగము, తయారీ రంగము, నిర్మాణ రంగము, విద్యుత్ రంగము, ప్లస్ హోటళ్ళు రెస్టారెంట్లు, రియల్ ఎస్టేటు, బీమా. ఇవన్నీ అడిగాడు. ఇలా అడిగినప్పుడు మనకు హోటల్లో రెస్టారెంట్లలో ఇక్కడ హైయెస్ట్ గ్రోత్ రేటు మనకు నిర్ధారించబడింది. 11.8% గ్రోత్ రేటు మనకు హోటల్లో రెస్టారెంట్లలో నమోదైంది. ఇది మేజర్గా మనం స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా 12వ పంచవర్ష ప్రణాళికలో కరెంటు లోటు 2.9% ఉండాలి. కరెంటు లోటు 2.9% ఉండాలి కరెంటు లోటు అని నిర్ధారించడం జరిగింది. 2.9%. మరి 2.9% కరెంటు లోటు అంటే మనం 11వ ప్రణాళికలో చెప్పినాం. ఇవాళ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు భారతదేశానికి వాస్తవానికి విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో కరెంటు అకౌంట్లో లోటు ఉంది, డెఫిసిట్ ఉంది. మరి కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉంది. వాస్తవానికి మనకు ఈ ప్రణాళికలో చూస్తే 2.9% కరెంట్ లోటు ఉండాలనేది నిర్ధారించడం జరిగింది. జీడిపిలో పొదుపు వాటా 34.0% ఉండాలి. జీడిపిలో పెట్టుబడి వాటా 39.3% ఉండాలనేది ఈ ప్రణాళిక ఎంచుకున్న టార్గెట్ గ్రోత్ రేట్. మరి ఈ ప్రణాళిక ముసాయిదా, చిత్తుపతి, నియమావళి దానికి సంబంధించిన అంశాలు చదివినాం ఇంతసేపు. మరి ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంది? 12వ పంచవర్ష ప్రణాళిక మెయిన్ ఆబ్జెక్టివ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లాన్. 12వ పంచవర్ష ప్రణాళిక ఏ లక్ష్యం మీద పనిచేయటం జరిగింది? 12వ ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year plan inclusive, more sustainable growth rate
ఫాస్టర్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్, మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఫాస్టర్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్, మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఫాస్టర్ డెవలప్మెంట్. వేగవంతమైన కొనసాగించగలిగే సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి అనేది ఈ ప్రణాళిక లక్ష్యం. వేగవంతమైన కొనసాగించగలిగే సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి అనేది ఈ ప్రణాళిక లక్ష్యం అని చెప్తాను. మరి ఈ లక్ష్యాన్ని, వేగవంతమైన కొనసాగించగలిగే సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి అనే లక్ష్యాన్ని ఎట్లా సాధించవచ్చు, మనం ఎట్లా ఛేదించవచ్చు ఈ లక్ష్యాన్ని అంటే సమ్మిళిత పేదరిక నిర్మూలన ద్వారా. ఇంక్లూజివ్ పావర్టీ, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించవలసిన వ్యూహాలు. ఇంక్లూజివ్ సమ్మిళిత పేదరిక నిర్మూలన. ఇది సమ్మిళిత పేదరిక నిర్మూలన అనేది ఇది ఫస్ట్. ఇంక్లూజివ్ రెడ్యూస్ ఆఫ్ పావర్టీ. ఇంక్లూజివ్ రెడ్యూస్ ఆఫ్ పావర్టీ అంటే సమ్మిళిత పేదరిక నిర్మూలన. సమ్మిళిత పేదరిక నిర్మూలన అనేది ఈ ప్రణాళిక యొక్క ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించవలసిన వ్యూహాలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సమ్మిళిత సమానత్వం. ఇంక్లూజివ్ ఈక్వాలిటీ. ఇంక్లూజివ్ ఈక్వాలిటీ అనేది రెండవది. అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడు మనం సమ్మిళిత వృద్ధి రేటును మనం సాధించవచ్చు. ప్లస్ సమ్మిళిత అసమానతలను తగ్గింపు అంటే ఇంక్లూజివ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అంటే సమ్మిళిత అసమానతలంటే ఇంక్లూజివ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్, రెడ్యూస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అంటే దేశంలో అసమానతలు తగ్గించినప్పుడు ఈ లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. అంటే వాస్తవానికి ఒక దేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న మరొక సమస్య ఏంటంటే ఇక్కడ ఆదాయ అసమానతలు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది, ఆదాయ సమానతల సమస్య ఉంది, ప్రాంతీయ సమానతల సమస్య ఉంది. ఇన్ని సమస్యలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆదాయ సమానతలంటే కొద్దిమంది చేతిలోనే డబ్బు కేంద్రీకృతం కాకుండా దేశ సంపదంతా ప్రజలందరి మధ్య సమానంగా డిస్ట్రిబ్యూట్ కావాలి. దేశంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందదు. ఆదాయ సమానత్వం ఉండాలి. ఆదాయ సమానత్వం ఉన్నప్పుడు బీద, బడుగు, బలహీన, నిమ్న వర్గాల వారు కూడా మిగతా వర్గాల వారితో పాటు అభివృద్ధి చెందినప్పుడు అన్ని రంగాల్లో వేగవంతమైన గ్రోత్ రేట్ ఉంటుంది. మనం ఇంక్లూజివ్, మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఫాస్టర్ డెవలప్మెంట్ సాధించాలంటే అనుసరించవలసిన వ్యూహం ఏంటంటే సమ్మిళిత అసమానతల తగ్గింపు, సమ్మిళిత సమానత్వము. సమ్మిళితంగా భారతదేశంలో కలిసికట్టుగా పేదరికాన్ని పారదోలాలి. మరి ఇంకా మనం ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించవలసిన వ్యూహం ఏంటంటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి.
రీజనల్ ఇంబ్యాలెన్సెస్, రీజనల్ బ్యాలెన్సెస్, రీజనల్ బ్యాలెన్సెస్ సంతులిత రీజనల్ బ్యాలెన్సెస్, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే వాస్తవానికి ఇక్కడ మనం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటాన్ని సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటారు. అన్ని ప్రాంతాలు ఈక్వల్గా డెవలప్మెంట్ చెందటాన్ని సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటారు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, ప్రాంతీయ సమానతలు ఉండాలి. మరి ప్రాంతీయ సమానతలు ఎట్లా సాధించవచ్చు? సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని మనం ఎట్లా సాధించవచ్చు? వెనకబడిన ప్రాంతాలు అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెంది ఒక ప్రాంతం వెనకబడినప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ సమానతలు ఉద్భవిస్తాయి. ప్రాంతీయ సమానతలు ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద అబ్స్టాకిల్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. మరి ప్రాంతీయ సమానతలు ఎందుకు ఏర్పడుతున్నాయి? దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, చారిత్రక కారణాలు ఉన్నాయి, భౌగోళిక కారణాలు ఉన్నాయి. ఇలాంటి భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ సమానతలు ఉద్భవిస్తున్నాయి. ప్రాంతంలో ప్రత్యేక ప్రాంతం పేరు మీద ఉద్యమాలు లేస్తున్నాయి. ప్లస్ ప్రాంతీయ తత్వం ఉద్భవించినప్పుడు అంటే హింస చెలరేగుతుంది. ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు వస్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు లేవటం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఆర్థిక అభివృద్ధి అంతా ఆగిపోతుంది. మరి దేశంలో అన్ని ప్రాంతాలు ఈక్వల్గా డెవలప్మెంట్ చెందాలి. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి ద్వారా మనం ఈ ఇంక్లూజివ్ మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేట్ సాధించవచ్చు అని చెప్తాను. అది ఎట్లా సాధించవచ్చు అంటే వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా, వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా గ్రాంట్లు విరాళాలు ఇవ్వటం ద్వారా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వటం ద్వారా, వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా, వెనుకబడిన ప్రాంతంలో ఎవరైతే పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తారో వాళ్ళకు ప్రత్యేకంగా కోశపరమైన రాయితీలు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వటం ద్వారా, వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారికి సబ్సిడీలు ఇవ్వటం ద్వారా, మరి కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి, డ్రాట్, డిజార్ట్, కొండ, హిల్స్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, అనావృష్టి ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలు కూడా మిగతా ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం, కొండ ప్రాంతాల అభివృద్ధి పథకం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకం, అనావృష్టి ప్రాంతాల అభివృద్ధి పథకం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అంటే ఆయా ప్రాంతాలు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఆ ప్రాంతాలు కూడా మనకు మిగతా ప్రాంతాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే ఈ దేశంలో సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేది సాధ్యమవుద్దో అప్పుడే ఇంక్లూజివ్ మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేట్ అనేది సాధ్యమవుతుంది. ఇది మరొక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తే ఎట్లా మనం ఈ సమ్మిళిత అభివృద్ధి వేగవంతమైన కొనసాగించగలిగే సమ్మిళిత అభివృద్ధి సత్వర ప్రగతి అనేది ఎట్లా సాధ్యమైందంటే ఇక్కడ సమ్మిళిత సాధికారత ఇంక్లూజివ్ ఎంపవర్ సమ్మిళిత సాధికారత ఇంక్లూజివ్ ఎంపవర్. ఇలా మనం ఈ 5 లక్ష్యాలను కరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే
మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు, ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. 12వ పంచవర్ష ప్రణాళికలో 12th 5-year ప్లాన్లో ఇంక్లూజివ్ మోర్ సస్టైనబుల్ గ్రోత్ రేటును, ఫాస్టర్ డెవలప్మెంట్ను సాధించడానికి అనుసరించవలసిన వ్యూహాలు ఏంటి అంటే ఈ 5 మనం అనుసరించవలసిన వ్యూహాలు. మరి ఇప్పుడు జనరల్గా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి అధ్యయనం చేస్తే, స్టడీ చేస్తే మేజర్గా మనం 12వ పంచవర్ష ప్రణాళిక 7 రంగాల్లో 7 సెక్టార్స్లో 25 ఆబ్జెక్టివ్స్ని ఎంచుకుంది, 25 లక్ష్యాలను ఎంచుకుంది. 25 లక్ష్యాలను ఎంచుకుంది. ఇక్కడ 7 రంగాల్లో 25 లక్ష్యాలను ఎంచుకుంది. ఏ ప్రణాళిక అంటే 12th 5-year ప్లాన్. మరి వాస్తవానికి 7వ పంచవర్ష ప్రణాళిక 12వ పంచవర్ష ప్రణాళిక 7 రంగాల్లో 25 లక్ష్యాలు ఎంచుకుంది అంటున్నాం. ఏంటి ఆ 7 రంగాలంటే ఇక్కడ ఇన్కమ్ అండ్ పావర్టీ ఎంప్లాయ్మెంట్, ఆదాయము, పేదరికము, ఉపాధి. ఇన్కమ్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ సెక్టార్. అది సెకండ్ సెక్టార్ మనం తీసుకుంటే ఎడ్యుకేషన్, విద్య. థర్డ్ సెక్టార్ మనం తీసుకుంటే హెల్త్, ఆరోగ్యం. ఫోర్త్ సెక్టార్ మనం తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు. ఫిఫ్త్ సెక్టార్ మనం తీసుకుంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణం. సిక్స్త్ సెక్టార్ మనం తీసుకుంటే సర్వీస్, సేవల దిగుమతి. సెవెంత్ సెక్టార్ తీసుకుంటే ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్. ఇది ఇక్కడ ఇన్కమ్ అండ్ పావర్టీ, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, సర్వీస్ సెక్టార్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇవి మనకు జనరల్గా ఈ ప్రణాళికలో తీసుకొచ్చిన కార్యక్రమాలు, ఈ ప్రణాళికలో చేపట్టబడ్డ కార్యక్రమాలు. అంటే 7 రంగాలు 12వ పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది వాన్లో నిర్దేశించుకొని రంగం ఏంది అన్నాడు అనుకో. నిర్దేశించుకున్న రంగము మనకు 7 ఉన్నాయి. నిర్దేశించుకున్న రంగాలు మనకు 7 ఉంటే నిర్దేశించుకున్న రంగం ఆర్థిక వృద్ధి, సేవల దిగుమతి, పర్యావరణము, అవస్థాపన సౌకర్యాలు, ఆరోగ్యము, విద్య, ఆదాయము, పేదరికం, ఉపాధి. ఇలా మొత్తం 7 రంగాల్లో మనకు 25 లక్ష్యాలు ఉన్నాయి. అందులో మనం కొన్ని ముఖ్యమైనవి, రేపు మనం గ్రూప్ 1 మెయిన్స్ రాసినాం అనుకోండి, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను సమగ్రంగా వివరింపు అంటాడు. అంటే మనం 25 లక్ష్యాలు రాయకపోయినా కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు మనం రాయాలి. 25లో కొన్ని ముఖ్యమైనవి. మరి 12వ పంచవర్ష ప్రణాళిక నిర్దేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా వివరింపు అంటే ఇందులో మనకు జనరల్గా ఆదాయము, పేదరికాన్ని మనం చూస్తే జీడిపి గ్రోత్ రేటు 8.0 సాధించాలి. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 4.0 సాధించాలి. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్
పారిశ్రామిక వృద్ధి రేటు మరి 7.6% సాధించాలి. సర్వీస్ గ్రోత్ రేటు చూస్తే ఇక్కడ మనకు 9.0 సాధించాలి. ఈ ముఖ్యమైన పాయింట్లు 4. ఇది ఆదాయం మీద అంటే యావరేజ్న జీడిపి గ్రోత్ రేట్ను మనం 8.0కి తీసుకురావాలి, 8.0 సాధించాలి. వార్షికంగా వ్యవసాయ వృద్ధి రేటు 4.0 మనం సాధించాలి. మరి పారిశ్రామిక రంగంలో గ్రోత్ రేట్ 7.6% సాధించాలి. సర్వీస్ గ్రోత్ రేటు 9.0 సాధించాలి, 9.0 మనం సాధించాలి. మరి ఇంకా మనం చూస్తే వాస్తవానికి పేదరికమును 10% తగ్గించాలి. అంటే ఇదివరకు ఈ ప్రణాళిక స్టార్ట్ అయ్యే నాటికి ఎంత శాతం పేదరికం ఉందో అందులో 10% పేదరికాన్ని తగ్గించాలి, 10% పేదరికాన్ని తగ్గించాలి. ఇప్పుడు సపోజ్ ఈ ప్రణాళిక స్టార్ట్ అయ్యే నాటికి 40% పేదరికం ఉందనుకోండి, దాంట్లో ఒక 10% తగ్గించాలంటే 30కి తీసుకురావాలి, 30%. 50% పేదరికం ఉందనుకోండి, దాంట్లో 10% అంటే 40% తీసుకురావాలి. ఇప్పుడు మేజర్గా మరొక అంశం ఏముందంటే 5 మిలియన్ల జనాభా అంటే 5 మిలియన్ల మందికి, అంటే 5 అంటే మనకు 50 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 50 మిలియన్లు అంటే 5 కోట్లు. 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంటే 5 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలని నిర్దేశించిన ప్రణాళిక 12th 5-year ప్లాన్. ఇప్పటి వరకు 6వ పంచవర్ష ప్రణాళికలో మనం చూస్తే 46 మిలియన్లు ఉంది, ఇక్కడ 50 మిలియన్లు ఉంది. అంటే 6వ ప్రణాళిక కంటే 12వ ప్రణాళికలోనే వాస్తవానికి నిరుద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది, నిరుద్యోగం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మరి ఇలా మనకు ఆదాయము, పేదరికం, ఉపాధి అనే దాంట్లో కొన్ని అంశాలు మనం అధ్యయనం చేసినాం. ఇంకా ఏముందంటే 2 మిలియన్ల మందికి విద్యను మనం తీసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ని తీసుకుంటే ఒక గోల్ ఏముందంటే విద్యలో 2 మిలియన్ల మందికి అదనంగా ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలి. ఉన్నత విద్యా అవకాశాలు అదనంగా 2 మిలియన్ల మందికి కల్పించాలి. ఇది అంటే వాస్తవానికి ఉన్నత విద్య అంటే ఈ విద్యారంగాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అంటే ఇప్పుడు ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య అని 3 ఉంటాయి. ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య అని 3 ఉన్నప్పుడు మనం ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ స్కూల్స్ ఉన్నన్ని హై స్కూల్స్ ఉండవు, హై స్కూల్ ఉన్నన్ని జూనియర్ కాలేజీలు ఉండవు, జూనియర్ కాలేజీలు ఉన్నన్ని డిగ్రీ కాలేజీలు ఉండవు, డిగ్రీ కాలేజీలు ఉన్నన్ని పీజీ కాలేజీలు ఉండవు. అంటే పోను మనకు పీజీ, పిహెచ్డీలు, ఎంఫిల్, ఎంసీఏలు తక్కువ ఉంటాయి. డిగ్రీ వరకు అందరూ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ వరకు అందరూ చదువుతున్నారు. కానీ ఆపై ఉన్నత విద్య అంటే డిగ్రీ ఆపై చదివే కోర్సులన్నింటినీ మనం ఉన్నత విద్య అంటాం. అంటే కళాశాలలు తక్కువ ఉండటం వల్ల, యూనివర్సిటీలు తక్కువ ఉండటం వల్ల చాలామంది ఉన్నత విద్యను చదివే అవకాశాన్ని ఈ దేశంలో కోల్పోతున్నారు. అందుకే అదనంగా 2 మిలియన్ల మందికి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలి అనేది ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం. అంటే ఉన్నత విద్య అదనంగా 2 మిలియన్ల మంది కంటే 2 మిలియన్లు అంటే దాదాపు 20 లక్షల మంది. మరి చూడండి, అంటే అదనంగా కాలేజీలను మనం పెంచాలని అర్థం. ఇక్కడ 12th ప్లాన్ యూనివర్సిటీలను ఎక్కువ సంఖ్యలో పర్మిషన్లు ఇచ్చి యూనివర్సిటీలు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాలని అర్థం ఇక్కడ. మరి ఇది ఇంకా విద్యలో ఆడ మగ సామాజిక ఆర్థిక వ్యత్యాసం లేకుండా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
విద్యలో సామాజిక ఆర్థిక ఆడ మగ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే వ్యత్యాసం లేకుండా విద్యలో అందరికీ సమానమైన విద్యను అందించాలనేది 12వ పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్న టార్గెట్, ఎంచుకున్న గోల్. విద్యను చూస్తే ఇంకా విద్యలో ఏముందంటే అదనంగా 2 మిలియన్ల మందికి విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించాలి. స్కిల్స్ అంటే ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా ఇవాళ మన దగ్గర నైపుణ్యం లేనిది, స్కిల్ లేనిది, టాలెంట్ లేనిది మనం దేనికి కూడా ఇవాళ మనం పనికి రావట్లేదు. ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత టాలెంట్ ఉందనేది మనకు ముఖ్యం. ఏ చదువు చదివినా మనిషి దగ్గర కంపల్సరీ స్కిల్ అనేది, ఒక నైపుణ్యం అనేది ఉండాలి. ఇవాళ అందరూ చదువుతున్నారు కానీ ఎవరిలో నైపుణ్యాల శక్తి ఉండట్లేదు. అందుకే ఇక్కడ నైపుణ్య సెంటర్లను ఏర్పాటు చేయాలి. నైపుణ్యాల సెంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 2 మిలియన్ల మంది విద్యార్థులకు వాళ్లకు నైపుణ్యాలు పెంపొందించాలనేది 12వ పంచవర్ష ప్రణాళిక విద్యలో ఎంచుకున్న లక్ష్యం. అలా విద్యలో కొన్ని లక్ష్యాలు ఎంచుకుంది. ఇక ఆరోగ్యాన్ని తీసుకుంటే 2017 నాటికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు 2017 నాటికి అంటే ఈ ప్రణాళిక చివరి నాటికి శిశు మరణాలు 1000కి 25కు తగ్గించాలి. 2017 నాటికి శిశు మరణాలు 1000కి 25కు తగ్గించాలి అనేది టార్గెట్ ఇక్కడ. అంటే 1000 మంది శిశువులు పుడితే అందులో 25 మంది శిశువులు మరణించే విధంగా మనం శిశు మరణాలు తగ్గించుకోవాలి. శిశు మరణాలను తగ్గించడానికి కూడా రీసెంట్గా మనకు 12వ ప్రణాళిక చివరిలోనే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ ఇంద్రధనుష్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. మరి జనరల్గా మనం శిశు మరణాల రేటు 1000కి 20 తగ్గించాలి. ప్రసూతి మరణాలు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ప్రసూతి మరణాలు, ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లి మరణించినట్లయితే దాని ప్రసూతి మరణం అంటారు. ప్రసూతి మరణాలు మన దేశంలో 1,00,000కు తీసుకుంటారు. శిశు మరణాలు 1000కి తీసుకుంటారు. ప్రతి 1,00,000 మంది స్త్రీలు బిడ్డలకు జన్మనిచ్చేటప్పుడు ఎంతమంది స్త్రీలు మరణిస్తున్నారో తెలియజేసేది ప్రసూతి మరణము. గర్భిణిగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవటం, సరైన న్యూట్రిషన్ ఫుడ్ మంచి డైట్ తీసుకోకపోవటం, నెల డాక్టర్లను సంప్రదించకపోవటం, ఇలాంటి చేయటం వల్ల తక్కువ బరువుతో బిడ్డలు కడుపులో ఉండి నెలలు నిండక ముందే బిడ్డలు జన్మించడం, కడుపులోనే బిడ్డలు చనిపోవటం, ఇలాంటి పాయిజన్ అయి తల్లి చనిపోవటం, ఇలాంటి కారణాల వల్ల ప్రసూతి మరణాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రసూతి మరణాలు మరి 100% తగ్గించాలి. అంటే 100% అంటే 1,00,000 మంది స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు దాదాపు ఇప్పటికే 178 మంది పైగా చనిపోతారు. అందులో దాదాపు 100 మంది తగ్గించాలంటే ఇంకా 78 మంది ఉంటాయి. 1,00,000కు 100 తగ్గించాలి ప్రసూతి మరణాలు, 1000% తగ్గించాలనేది ఈ ప్రణాళికలో ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇంకా ఇక్కడ 0 నుండి 6 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ పిల్లల్లో సెక్స్ రేషియోను 1000 మంది పురుషులుంటే 950 మంది స్త్రీలకు పెంచాలి.
అంటే 0 నుండి 6 సంవత్సరాల ఏజ్ గ్రూప్, 0 నుండి 6 సంవత్సరాల ఏజ్ గ్రూప్ను మనం తీసుకుంటే సెక్స్ రేషియో 1000 మంది ఉంటే, అంటే మగపిల్లలు ఆ వయసు గల మగపిల్లలు 1000 మంది ఉంటే ఆ 1000లో 950 మంది అమ్మాయిలు ఉండేటట్లు మనం చూడాలనేది మెయిన్గా ఇక్కడ మనం నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఇంకా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకు సరైన మంచి డైట్, మంచి పౌష్టికాహారం అందించాలనేది ఆరోగ్యంలో ఈ ప్రణాళిక ఎంచుకున్న ఒక అంశం. 12వ ప్రణాళికను మనం స్టడీ చేస్తే, 12వ ప్రణాళికను మనం అధ్యయనం చేస్తే అవస్థాపన సౌకర్యాలనే లక్ష్యాన్ని మనం తీసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక లక్ష్యాన్ని మనం తీసుకుంటే, మొత్తం పెట్టుబడిలో అవస్థాపన సౌకర్యాల మీద 9% పెట్టుబడి పెట్టాలి. మొత్తం పెట్టుబడిలో అవస్థాపన సౌకర్యాల మీద 9% పెట్టుబడి పెట్టాలి. మొత్తం పెట్టుబడిలో అవస్థాపన సౌకర్యాల మీద 9% పెట్టుబడి పెట్టాలి అనేది ఈ ప్రణాళికలో ఉన్నది. ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్నది. మరి మొత్తం పెట్టుబడిలో అవస్థాపన సౌకర్యాల మీద 9% ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 9% పెట్టుబడి పెట్టాలి అని చెప్తాను. మరి ఈ ప్రణాళికను మనం అధ్యయనం చేస్తే, స్టడీ చేస్తే, అది ఇంకా ఈ ప్రణాళికలో మరి ఏముందంటే, ఇక్కడ అవస్థాపన సౌకర్యాల్లో ఈ ప్రణాళిక చివరి నాటికి, అంటే 2015 నాటికి 103 మిలియన్ హెక్టార్ల భూమికి 103 మిలియన్ హెక్టార్ల భూమికి నీటి వసతులు కల్పించాలనేది ఈ ప్రణాళిక యొక్క టార్గెట్. అంటే ఈ ప్రణాళిక చివరి నాటికి 103 మిలియన్ హెక్టార్ల భూమికి భారతదేశంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. 103 hectares land provide to the irrigation facilities end of 12th 5-year plan. అంటే బావుల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, కాలువల ద్వారా కావచ్చు, మొత్తం నీటిపారుదల సౌకర్యాలను విస్తరించి మెయిన్గా మనం చూస్తే ఈ ప్రణాళిక చివరి నాటికి 103 మిలియన్ హెక్టార్ల భూమికి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలనేది ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రణాళికను మనం ఒక స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, మెయిన్గా ఇక్కడ మనం తీసుకుంటే ఈ ప్రణాళిక అవస్థాపన సౌకర్యాలను స్టడీ చేస్తే ఈ ప్రణాళిక చివరి నాటికి అంటే 2017 నాటికి భారతదేశంలో అన్ని గ్రామాలకు రోడ్డు ఫెసిలిటీస్ కల్పించాలి. టోటల్ అన్ని గ్రామాలకు రోడ్డు ఫెసిలిటీస్ కల్పించాలి. ఇంకా ఈ ప్రణాళిక చివరి నాటికి ఉత్తరం నుండి దక్షిణానికి, పశ్చిమ నుండి తూర్పు వరకు అన్ని పారిశ్రామిక కారిడార్లను కూడా పూర్తి చేయాలని 12వ పంచవర్ష ప్రణాళిక అవస్థాపన సౌకర్యాల్లో నిర్ణయించుకున్న లక్ష్యం అది. అవస్థాపన సౌకర్యాల్లో నిర్దేశించుకున్న లక్ష్యం అది. మరి ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే 50% జనాభాకు దేశంలో 50% పాపులేషన్కి 50% జనాభాకు దేశంలో 55% అంటే 50% జనాభాకు దేశంలో 55 ఎల్పిసిడి పైప్ లైన్ ద్వారా వాళ్ళకు త్రాగునీరు అందించాలి. ఎల్పిసిడి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించాలనేది ఇలా మనం నిర్దేశించుకున్న లక్ష్యం. 50% జనాభాకు ఎల్పిసిడి 55 ఎల్పిసిడి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించాలనేది కూడా అవస్థాపన సౌకర్యాల్లో నిర్ణయించుకున్న లక్ష్యం. మనం ఆల్రెడీ 12వ పంచవర్ష ప్రణాళిక 7 రంగాల్లో 25 లక్ష్యాలు నిర్దేశించుకుందంటున్నాం. ఇప్పుడు మనం 25 లక్ష్యాల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చదువుతున్నాం. ఎన్విరాన్మెంట్ అనేది ఒక సెక్టార్. దీంట్లో ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే
మెయిన్గా ఇందులో నిర్ణయించుకున్న టార్గెట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఇక్కడ ఈ ప్రణాళిక ముగిసే నాటికి, ఈ ప్రణాళిక స్టార్ట్ అయ్యే నాటికి భారతదేశంలో అడవులు ఎంత ఉన్నాయో ఈ ప్రణాళిక ఎండ్ అయ్యే నాటికి ఉన్న అడవుల్లో 1 మిలియన్ హెక్టార్లు అడవులు అదనంగా పెంచాలి. అంటే 1 మిలియన్ హెక్టార్ భూమిలో అడవులను అదనంగా పెంచాలని నిర్దేశించిన ప్రణాళిక 12వ పంచవర్ష ప్రణాళిక. 1 మిలియన్ హెక్టార్ భూమిలో అడవులను అదనంగా పెంచాలని నిర్ణయించిన ప్రణాళిక ఏంటంటే 12వ పంచవర్ష ప్రణాళిక. ఇక దీని తర్వాత మనం చూస్తే సేవల దిగుమతి 90% కుటుంబాలకు బ్యాంకులో అకౌంట్ కల్పించాలి. 90% కుటుంబాలకు బ్యాంకులో అకౌంట్ కల్పించాలి. దాదాపు మనం 12వ ప్రణాళిక ఈ టార్గెట్ రీచ్ అయింది. 12వ ప్రణాళికలో ప్రతి కుటుంబానికి బ్యాంకులో అకౌంట్ కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 90% కుటుంబాలకు బ్యాంకులో అకౌంట్ కల్పించాలి. ఆ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి అనేది ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం. మనం ఇక 7వ ఆర్థిక వృద్ధి రేటు చూస్తే మనం యావరేజ్న 8% గ్రోత్ రేట్ సాధించాలనే లక్ష్యాన్ని ఈ పంచవర్ష ప్రణాళిక నిర్దేశించుకున్నది. మరి ఇప్పుడు మనం వాస్తవానికి 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము, ఆ లక్ష్యాలు, దాని యొక్క పరిచయం, దాంట్లో నిర్ణయించిన వృద్ధి రేట్లు, సాధించిన వృద్ధి రేట్లు మనం ఇంతసేపు అధ్యయనం చేసినాం. అయితే ఈ ప్రణాళిక పెట్టుబడి మనం అధ్యయనం చేస్తే మొత్తం 76,69,807 కోట్లు. 76,69,807 కోట్లు మనకు 12th 5 year ప్లాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్. మరి 12th 5 year ప్లాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంత ఉంది మనకు అని చెప్తున్నాం. ఇందులో మనం జనరల్గా తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 43,33,739 కోట్లు. స్టేట్ గవర్నమెంట్లకు కేటాయించింది 33,36,068 కోట్లు. 68 కోట్లు. మరి దాదాపు మనం ఈ ప్రణాళిక పెట్టుబడి మనం అధ్యయనం చేస్తే ఈ ప్రణాళిక పెట్టుబడిని మనం చూస్తే మొత్తం 76,69,807 కోట్లలో ఈ ప్రణాళిక హైయెస్ట్ మనం చూస్తే సోషల్ సర్వీస్, సామాజిక సేవలకు, సోషల్ సర్వీస్కే ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది. మరి సామాజిక సేవలకు మొత్తం పెట్టుబడిలో 34.07%, అంటే దాదాపు 26,64,843 కోట్లు అలాట్ చేశారు. రెండోది మళ్ళీ మనం చూస్తే ఎనర్జీ 18.08%, 14,38,466 కోట్లు. 14,38,466 కోట్లు కేటాయిస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఈ ప్రణాళికలో కేటాయించింది 15.07%, 12,04,172 కోట్లు. రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన పెట్టుబడి మనం పరిగణలో తీసుకుంటే 6.0%,
57,464 కోట్లు. ఇంకా ఇరిగేషన్ని మనం తీసుకుంటే, ఇరిగేషన్ నీటిపారుదలని తీసుకుంటే ఇరిగేషన్ 5.5 5.5%, 4,33,012 కోట్లు దీన్ని కేటాయించారు. ఇండస్ట్రీస్ 4.9%, 3,77,302 కోట్లు ఇండస్ట్రీస్ కేటాయించారు. ఎకనామిక్ సర్వీస్ ఆర్థిక సేవలు బ్యాంకింగ్, బీమా, ఇన్సూరెన్స్, ఎకనామిక్ సర్వీస్ ఇవి 4.0, దీనికి 3,05,612 కోట్లు. సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించింది 2.2%, 1,67,330 కోట్లు, 350 కోట్లు. జనరల్ సర్వీసెస్ సాధారణ సేవలు, విద్యుత్, రవాణా, సమాచారం, గ్రామీణాభివృద్ధి ఇలాంటి 1.4%, 1,07,959 కోట్లు. కమ్యూనికేషన్ 1.1%, స్పెషల్ ఏరియా ప్రోగ్రామ్స్ అంటే వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి 1.0. ఇక్కడ 80,894 కోట్లు, 80,870 కోట్లు. టోటల్ 100% 76,69,807 కోట్లు. మనం ఈ ప్రణాళికను ఒక్కసారి స్టడీ చేస్తే, ఈ ప్రణాళికను మనం ఒకసారి అధ్యయనం చేస్తే, ఈ ప్రణాళికలో 11వ ప్రణాళికలో 12వ ప్రణాళికలో అత్యధికంగా నిధులు సామాజిక సేవలకు కేటాయించారు. విద్య, వైద్య, ఆరోగ్యం ఈ 3 రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన, అంటే విద్య, వైద్య, ఆరోగ్యం అనే రంగాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రణాళిక మనకు 11th or 12th 11, 12 ప్రణాళికలు 2 కూడా సామాజిక సేవలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రణాళికలు ఎనర్జీ 2nd ప్లేస్ ఇచ్చారు 12th ప్లాన్లో, ట్రాన్స్పోర్ట్కు 3rd ప్లేస్ ఇచ్చారు, గ్రామీణాభివృద్ధికి 4th ప్లేస్ ఇచ్చారు, నీటిపారుదలకు 5th ప్లేస్ ఇచ్చారు, ఇండస్ట్రీస్కి 6th ప్లేస్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏ ప్రణాళికలో కూడా ఇప్పటివరకు భారత పంచవర్ష ప్రణాళికలో ఎక్కడ కూడా మనం ఇప్పటివరకు చూస్తే ఎక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు కనపడతాయి. అంటే ఇప్పుడు మనం 12 ప్రణాళికల యొక్క లక్ష్యాలు, 12 ప్రణాళికల యొక్క ప్రాధాన్యతలు, 12 ప్రణాళికల యొక్క నిర్ణయించిన వృద్ధి రేట్లు, సాధించిన వృద్ధి రేట్లు, 12 ప్రణాళికల నమూనాలు, 12 ప్రణాళికల అధ్యక్షులు, 12 ప్రణాళికల ఉపాధ్యక్షులు, 12 ప్రణాళికల లక్ష్యం, ప్రాధాన్యతలు మనం అధ్యయనం చేసినాం. అయితే ఇప్పుడు మనకు అడిగేది, మనం చదివినాం, ఏం చదివినాం? మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి ఇచ్చినాం, 2వ ప్రణాళికలో రవాణా సమాచారానికి ఇచ్చినాం, 3వ ప్రణాళికలో రవాణాకి ఇచ్చినాం, 4లో వ్యవసాయానికి ఇచ్చినాం, 5లో పరిశ్రమలకు ఇచ్చినాం, 6లో ఇంధనం శక్తి, 7లో శక్తి, 8లో శక్తి, 9లో శక్తి, 10లో శక్తి, 11 సామాజిక సేవలు, 12 సామాజిక సేవలు అని చదివినాం. ఇలా అడిగినప్పుడు బిట్టు ఆన్సర్ చేస్తాం. ఇప్పటి వరకు భారత పంచవర్ష ప్రణాళికలో 12 ప్రణాళికలను మనం తీసుకుంటే, 12 ప్రణాళికల యొక్క కేటాయింపులను మనం అధ్యయనం చేసినట్లయితే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 12 ప్రణాళికలను స్టడీ చేస్తే ఇప్పటి వరకు భారత పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత పొందిన రంగం ఏంటంటే రవాణా సమాచార రంగం. 12 ప్రణాళికల యావరేజ్న రవాణా సమాచారానికి 50 నుండి 55% నిధులు కేటాయించారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. భారత పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత పొందిన రంగం ఏంటంటే రవాణా సమాచారం, ఇది ఫస్ట్ ప్లేసు. వ్యవసాయము, నీటిపారుదల 23 నుండి 24% నిధులు యావరేజ్న ప్రతి ప్రణాళికలు ఇచ్చారు. దానికి యావరేజ్న ప్రతి ప్రణాళికలో వ్యవసాయం, నీటిపారుదలకు ఎక్కువ నిధులు ఇచ్చారు కాబట్టి ఇది సెకండ్ ప్లేస్ ఆక్రమించింది. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. మరి దీని తర్వాత మనకు ఎనర్జీ సెక్టార్ థర్డ్ ప్లేస్ ఉంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. భారత పంచవర్ష ప్రణాళికల అత్యధిక ప్రాధాన్యత పొందిన రంగము నెంబర్ 1 రవాణా సమాచారం, నెంబర్ 2 వ్యవసాయం, నీటిపారుదల, నెంబర్ 2 ఎనర్జీ, విద్యుత్. ఇప్పుడు మనం 12వ ప్రణాళిక 2012, 2017. వాస్తవానికి 2017లో ఎండ్ కావాలి, ఎండ్ అయ్యింది కూడా. కానీ 2015 జనవరి 1న నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రణాళికలు రద్దయిపోయింది. ప్రణాళికలు రద్దయిపోయి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. మరి ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపట్టబడిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఒక్కసారి ఇప్పుడు చదివితే 12వ ప్రణాళిక కంప్లీట్ అయిపోతుంది.